నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, ఈ రప్పారప్ప మారప్ప జగన్ టూర్ వారు ఈ రప్పారప్పలు ఏంటో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చింది, మరి ఇంకెటువైపు వెళ్తారో. ఈ రప్పారప్ప బాలప్ప అని, ఈ రప్పారప్ప అంటే మానేస్తే చాలా మంచిది కదా, ప్రజల్లోకి వచ్చి కలవటం మంచిదే. ప్రతిపక్ష హోదా ఉన్న వాళ్ళపైన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి. ఇది మొన్న జగన్ కేసుల విచారణ కేసు కోసం వచ్చి ఇక్కడ ఉండేది 5 నిమిషాలే, కానీ బయట జరిగింది చాలా ఎక్కువ కాబట్టి అప్పటి నుంచి ఇది మళ్ళీ వచ్చింది రంగంలోకి. ఆ తర్వాత ఆయన అనంతపురంలో ఏదో పెళ్లి కోసం వెళ్ళారు, అక్కడ మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టుకొని ఉన్నారని. ఇప్పుడు ప్రజాభిమానం ఉంది, వీరంతా వస్తారు, కొంతమంది సరే పార్టీ అన్న తర్వాత సమీకరణ కూడా కొంత ఉంటుంది. ఇక్కడ దీని మీద చర్చ 2 రోజుల నుంచి కూడా కొన్ని ఛానల్స్లో అటు ఇటు. ఇది ప్రజాభిమానం ఉప్పొంగుతోంది, ఓడిపోయినా కానీ ఆయన ప్రజల గుండెల్లో కొలువు తీరి ఉన్నాడు, ఈ టైపులో పొగిడేవాళ్ళు ఒక బ్యాచ్. అసలు ఇదంతా మేనేజ్డ్, ఒక్కడు కూడా అందరూ అక్కడి నుంచే వచ్చారు కాబట్టి ఇలా మాట్లాడారు, సీఎం అన్నారు, ఇలా చూడండి అని ఇదొక విమర్శలు. ఇది ఒకటి నిజమండి, ఇప్పుడు టాప్ లీడర్స్ పార్టీలో ఏ పార్టీ అయినా వాళ్ళు టాప్ లీడర్స్ వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, ఇక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో నిలదొక్కుకోవడానికి వాళ్ళకి ఆర్భాటం అవన్నీ ఉంటే అదొక భాగం. కానీ ఈ రప్ప అనేది, ఈ రప్ప అడిచేస్తాం అది ఇది అన్నప్పుడు ఆయన మామూలు పర్యటనలప్పుడే అది అనవసరం కదా, ఎందుకు ఇవన్నీ కూడా అన్నది అప్పుడు విమర్శ వచ్చింది. ఇప్పుడు మామూలు మేము ప్రతి సందర్భంలో కూడా దాన్ని వాడడం అనేది ఎందుకు? నా ఉద్దేశంలో అయితే రప్ప మారప్ప అని అదే చెప్తున్నాను నేను. మారాలి, దాన్ని వదిలిపెట్టాలి. తగిన సందర్భం వచ్చినప్పుడు ఏదైనా ఎవరైనా ప్రతిపక్షాలకు ప్రత్యర్థులకు ఒక సమాధానంగా ఏదైనా వాడటం వేరు, కానీ అదొక నినాదంగా చేసుకొని అంటే ఎప్పుడైనా ప్రజల్ని సమీకరించడం, ఆకర్షించడం లేదా మన వైపు తిప్పుకోవడం అన్నది మెప్పించడం ద్వారా అనునయంగా జరగాలి తప్ప దాని మీద రఫాడిచ్చేస్తాము, మేము వచ్చాక చూస్తాము, ఇది బాగా పెరిగిపోయింది వాస్తవంగా. దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. ఆయన మొన్న పెళ్లికి వెళ్ళారు, రేపు కడపకు వెళ్తున్నారు. కడపకు వెళ్తాం అన్నది కూడా చాలా ముఖ్యమే, ఎందుకంటే కడప మీద ఫోకస్ బాగా చంద్రబాబు నాయుడు పెంచారు, అన్ని పథకాలు అక్కడి నుంచే ప్రారంభిస్తున్నారు, కడపలో కొన్ని స్థానాలు కూడా బాగా గెలిచారు. ఇదంతా జరుగుతున్న సమయంలో మళ్ళీ వివేకానంద రెడ్డి హత్య కేసు తిరగదోడే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఈ మధ్యకాలంలో బీజేపీలో చేరినప్పటికీ జగన్కు ప్రత్యర్థిగా ప్రధానంగా ఎప్పుడు మాట్లాడుతున్న ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఈ సమయంలో పులివెందుల పీఠము కాపాడుకోవటము, కడపలో పట్టు నిలబెట్టుకోవటం అన్నది అదొక ముఖ్యమైన అంశంగానే ఆయన పరిగణిస్తున్నట్టు కనిపిస్తుంది. అందుకే ప్రతిసారి అక్కడికి వెళ్తారు. రేపు వెళ్ళాక ఇప్పుడు మామూలు ఇంకెక్కడో రప్ప ఆడిస్తే ఇంక కడపలోకి వెళ్ళిన తర్వాత అది ఇంకా ఎట్లుంటుంది, ఏమవుతుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి పీపీపీల మీద మాట్లాడారు, మెడికల్ కాలేజీల మీద మాట్లాడారు. లేకపోతే విశాఖపట్నంలో ఆ రప్ప ఏదో విశాఖపట్నానికి వెళ్ళి వైజాగ్ స్టీల్ దగ్గర ఆడిస్తే దాన్ని కాపాడితే చాలా బాగుంటుంది కదా. లేకపోతే ఇంకో చోట ప్రజలకు ఉపయోగపడే అంశం మీద ఇప్పుడు గతంలో కూడా నేను వైసీపీ నాయకులకు చెప్పేవాడిని, మీరు రాజకీయం ఉన్నది ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళకి జవాబు చెప్పడం అదొక్కటైనా మీరు సానుకూలంగా, పాజిటివ్గా, అప్పీలింగ్గా ప్రజల మద్దతు పొందడానికి కూడా ప్రయత్నం చేయాలి కదా. కాబట్టి రెండోది కొన్ని దిద్దుకోవాలి కదా. ఇదేమీ చేయకుండా అంత అద్భుతం జరిగిపోయింది, మళ్ళీ జరుగుతుంది. 2029లో మళ్ళీ అద్భుతం జరిగిపోతుంది, రెడీ అయిపోతుంది అనే పద్ధతిలో ఇదే ఒకటే మాట్లాడితే అది బహుశా అది కౌంటర్ ప్రొడక్టివ్గా అది ఏ మేరకు ఉపయోగపడుతుంది అన్నది కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండోది అంటే మొత్తం జగన్ టూర్ అంటే టూర్ వారు అని మనం అన్నట్టుగా జగన్ టూర్ అంటే వారు ఫైట్ అన్నది గతంలో ఉంటూ వచ్చింది. అదే ఆదాయం సత్తెనపల్లికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళినప్పుడు, ఇటు చిత్తూరు జిల్లాలో పరామర్శ. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే జరిగేసరికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. సో ఇక్కడ ఇంకా ఎక్స్పోర్ట్ ఇవన్నీ అక్కడివన్నీ ఇక్కడికి అక్కర్లేదండి వీళ్ళకు. ఆ వాస్తవానికి నిన్న కూడా మనం అనుకున్నాం, ఈ మధ్యకాలంలో 2 రాష్ట్రాల రాజకీయాలు కలిసి నడుస్తున్నాయి, రకరకాల రూపాల్లో కలిసే ఉంటాయి. కూడా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఉన్నప్పుడు ఇక్కడ 2 విడిపోతే 2 తెలుగు రాష్ట్రాలకు ఒక్కసారిగా అన్నీ ఏమైపోతాయి. మీరు కన్నా రక్తం చిక్కన అన్నట్టుగా ఎట్లయినా కానీ తెలుగుదనం ఇక్కడ ఒకటి ఉంటుంది కదా. అందరూ ఉదాహరణకి ఇప్పుడు నిన్నెవరో అంటున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గం
రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సన్నిహితం, అది మనకు వేరే టాపిక్ ఉంది. కానీ ఆయన మంత్రివర్గ సభ్యులు సగం మంది వైసీపీ జగన్ రాజశేఖర రెడ్డికి చాలా సన్నిహితులు. అవును. సో ఇక్కడ కాంబినేషన్ ఎలా ఉంది? చంద్రబాబుకి సన్నిహితులైన ముఖ్యమంత్రి, ఆయన కూడా కాంగ్రెస్ తరఫున. జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనండి, లేదా బట్టి విక్రమార్క తన పూజా మందిరంలో కూడా రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకున్న భట్టి విక్రమార్క కానివ్వండి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు బాగా సన్నిహితులు. కాబట్టి ఈ మిశ్రమ రాజకీయం హైదరాబాద్లో మొన్న పరాకాష్ఠకు చేరింది అనుకోవాలి. దాన్ని విధమైన ఇంక మేమేదో చూపిస్తాం తడఖా రప్ప అనే దానికంటే కూడా చేస్తామప్పా, వస్తామప్పా, వింటామప్పా అనే పద్ధతిలోకి మార్చుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా రెండోది రైతు సమస్యలు కూడా. చంద్రబాబు నాయుడు మీకోసం రైతుల కోసం అన్న పద్ధతిలో ఒక కార్యక్రమం ఆయన ఈరోజు ప్రారంభిస్తున్నారు. దానికి కౌంటర్గా నిన్ననే జగన్ ఇది విడుదల చేశారు. ఇంకా రైతులను మోసం హైజాక్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి ఈ కార్యక్రమం పెట్టారు. నిజానికి రైతులకు అన్ని విధాల నష్టం అని. ఒకటో మోందా తుఫానులో రైతులు చాలా నష్టపోయారు కొన్ని ప్రాంతాల్లో. కౌలు రైతులకు సంబంధించినవి, అలాగే గిట్టుబాటు ధరలు, ఈ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్న ముఖ్యంగా వచ్చింది ఏంటంటే బీమా మొత్తం వీళ్ళు కట్టకపోవడం వల్ల బీమా పొందే అవకాశం కూడా లేకపోతే రైతాంగ సమస్యలు ఉన్నమాట నిజం. రైతు సమస్యల మీద మాట్లాడితేనో, లేకపోతే ఇందాక అనుకున్నట్టు విశాఖపట్నంలో ఆదివాసుల సమస్యలు చాలా ఉన్నాయి. చాలా చోట్ల భూములు ఇవన్నీ తీసేసుకుంటున్నారు. అది ఎప్పుడు మాట్లాడలే. ఇప్పుడు విశాఖ ఉక్కు మీద, పోలవరం పూర్తి మీద, ఆదివాసుల పునరావాసం మీద, అనకాపల్లి నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ మీద, లేకపోతే అక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పెట్టడం కోసం భూములు తీసుకోవడం మీద ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి మాట్లాడలేదు. అందుకే ఎవరో అంటున్నారు అన్నీ మాట్లాడినట్టే ఉంది, కానీ ముఖ్యమైన ఆర్థిక అంశాల్లో మటుకు ఇద్దరు ఏం మాట్లాడలేదు, వాటిని మటుకు సర్దుకుంటున్నారని. సో చూడాలి ఇంకా రప్ప రేపు కడపలో, కానీ కడపలో చూడప్ప అనాలి. ఇంకా మనం కడపలో ఏముంటుందో అది అయిన తర్వాత మనం మాట్లాడాలి. సార్ రెండు కాంబినేషన్ ఇందాక మీరు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్, ఇప్పుడు జగన్ కేటీఆర్ గారు ఇది చాలా అదే. ఇప్పుడు ఆ టీంలో నుంచి ఒకరు ఈ టీం. ఇప్పుడు మనకు ఐపీఎల్ వచ్చిన తర్వాత ఇప్పుడు అంతకుముందు ఇండియా టీము, పాకిస్తాన్ టీము, లేకపోతే వెస్టిండీస్ టీము, బ్రిటిష్ ఇంగ్లాండ్ టీము, ఇలా స్పష్టంగా ఉండేది. శ్రీలంక టీం ఇప్పుడు అట్లా కాదు. ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చాక ఎవరికి చేతనైతే వాడు ఆడ తీసేసుకొని అదేదో పలానా కింగ్ రైడర్స్ అనో, లేకపోతే ఈస్ట్ లయన్స్ అనో ఏదో పేరు పెట్టుకొని వచ్చేస్తుంది. దాదాపు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయం అలాగే ఉంది. గత 2 రోజుల్లో మీరు చూడండి, పొత్తులు, ఎన్నికల పొత్తులు లేవు, కానీ నాయకుల పొత్తులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద పేరు ఏంటి, ఆయన ఒంటరిగా పోటీ చేస్తాడు, ఎవరితో పొత్తు పెట్టుకోడు. అందుకని వచ్చేసరి కూడా ఆయనకుండే అవకాశం, ఆయన 40% ఓట్లు ఆయనకుంటాయి అని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి పొత్తులు పెట్టుకుంటున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా పొత్తు పెట్టుకోలేదంటే పెట్టుకున్నాడు. ఎవరితో అంటే బీఆర్ఎస్తో. బీఆర్ఎస్ ఏమో ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయదు, వైసీపీ ఏమో తెలంగాణలో పోటీ చేయదు. కానీ వీళ్ళిద్దరికీ ఒక ఆసక్తికరమైన పొత్తు. ఎంత అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక నాతో ఇంతవరకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి, వచ్చి కేసీఆర్ని పలకరించిపోయారు మాజీ ముఖ్యమంత్రిని, కానీ ఆయనకు అప్పుడు ఏదో దెబ్బ తగిలితే నా దగ్గర రాలేదన్న పద్ధతిలో దాదాపు బహిరంగంగానే అసంతృప్తి వెలిబుచ్చిన పరిస్థితి. అలా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చి కేసీఆర్ని కలుసుకొని నదీ జలాలు వాటికి సంబంధించి అవగాహన, తర్వాత అది ముందుకు పోలేదు, కానీ అది నడిచింది. అంటే సుహృద్భావం, గుడ్ విల్ బ్రహ్మాండంగా నడిచింది. పైకి కేసీఆర్ కనిపించిన కేటీఆర్ ఇది ఆల్వేస్ అనే వెరీ ఫ్రెండ్లీ టర్మ్స్ విత్ జగన్ అనేది అది రాజకీయ వర్గాలన్నింటికి కూడా తెలిసిన అంశం. 2018లో కూడా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రైతు నేను ప్రధానమంత్రి కాకూడదా ఇట్లాంటివి అడిగినప్పుడు కేటీఆర్ జగన్ దగ్గరికి వెళ్ళి వాస్తవంగా మేము కలిసి వస్తాం మీతో అని చెప్పినటువంటి ఇది కూడా జరిగింది. సో ఈ మధ్య మొన్న గుర్రపు పందేలు కాదు కానీ గుర్రపు స్వారీ, ఈక్విస్ట్రియన్ గుర్రపు స్వారీ నేర్పించేటటువంటి దాంట్లో బెంగళూరులో, అది కూడా ఇప్పుడు బెంగళూరు జగన్ సెంటర్, జగన్ అడ్డా అంటే కేటీఆర్ కూడా అక్కడ ప్రత్యక్షం అయ్యారు. ఇద్దరు కలిసాక కేటీఆర్ ట్విట్టర్లో ఇది హ్యాపీ టు బి అట్ జగన్ అన్నాను, లేకపోతే వెరీ ప్రౌడ్ టు బి విత్ జగన్ అన్నాను, ఏదో ట్విట్టర్లో కూడా ఆ ఫోటోలన్నీ కూడా పెట్టారు, ఎవరో పెట్టడం అది ఇది కాకుండా. సో ఈ కాంబినేషన్ చాలా రేర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ అట్ బెంగళూరు. అది కూడా రాజకీయ గుర్రపు స్వారీలో బాగా వేగంగా దూసుకుపోవడం ఎట్లా అనే పద్ధతిలో మరి ఇద్దరు కలిసినట్టుగా ఒక కాంబినేషన్.
అంటే కేసీఆర్ కూడా కాదు ఇక్కడ, కేటీఆర్, జగన్ నిజానికి 2 యంగ్ లీడర్స్ కింద లెక్క. ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు, మాజీగా ఉన్నారు, ఇంకొక ఆయన వుడ్బీగా ఉన్నారు. దాదాపు ఒక 5-6 ఏళ్ళ నుంచి ఆయన వుడ్బీ అనేది నడుస్తూ ఉంది. ఇదొకటి. కానీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇదొకటి. వీళ్ళు మరీ అనమాట మోస్ట్ అన్లైక్లీ. ఎందుకంటే ఆయనేమో ఎన్డీఏ, మోదీకి మొదటి మద్దతుదారు, ఈయనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి. కానీ వీళ్ళిద్దరూ కనీసం 2-3 సార్లు కలిసి కనిపించారు ఈ వారం రోజులు. కార్యక్రమాలు అంటారా, ఏవో కార్యక్రమాలు ఉంటాయి, మీరు నన్ను చేయాలనుకుంటే ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అది కూడా రామోజీ ఫిలిం సిటీలో కలిసి కనిపించారు, సత్యసాయి సన్నిధిలో కలిసి కనిపించారు, ఇతర వేడుకలవన్నీ అలా ఉంచి. కాబట్టి ప్రతి చోట కూడా వాళ్ళు రాజకీయంగా కాకపోయినా వ్యక్తిగతంగా చాలా సన్నిహితంగా ఉండటం, వాళ్ళు ఒకరినొకరు అభినందించుకునే విధంగా మాట్లాడడం, ఒకరి పనులు ఇంకొకరు స్వీకరించి బాగుందని చెప్పడం. ఆఖరికి సత్యసాయి బాబాది కూడా నిన్న రేవంత్ రెడ్డి మేము శత జయంతి అనేది మేము కూడా ప్రారంభిస్తాం తెలంగాణలోనే ఆయన చెప్పేశారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు కూడా దాన్ని ఎలా ఉండాలో ఏంటో ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు రాష్ట్రాలు